ఎంత బాగా చెప్పారండి. ఆ మాట ఎంత అద్భుతమైన మాట చూడండి. ఏమని ఉందమ్మా అక్కడ? ఏమడగమన్నాడు దేవుడు? పనికిమాలిన చెత్త అంతా అడగమన్నాడా? ఏం అడగమన్నారమ్మా? జ్ఞానం అడగాలి. ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. దేవుడు ఏం చేస్తాడు? ఎవరిని గద్దింపగా, అక్కడ ఏమని ఉంది? ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేస్తాడంట. జ్ఞానం అడిగితే దేవుడు ఏమీ అనడు, ఇస్తాడు. జ్ఞానం అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ జ్ఞానం కాకుండా మనం ఏం అడుగుతున్నాము అంటే అజ్ఞానం అడుగుతున్నాం. మనం ఏం అడుగుతున్నాం? అజ్ఞానం. అందుకని దేవుడు మనకేమీ ఇవ్వడం లేదు. మనం ఏం పొందుకోవాలి దేవుని దగ్గర నుండి అంటే జ్ఞానాన్ని పొందాలి. హల్లెలూయా. మనం జ్ఞానాన్ని పొందితే మనకు వచ్చే లాభం ఏమిటంటే మనకు అన్నీ అర్థం అవుతాయి. జ్ఞానం లేనోడికి సబ్జెక్టు అర్థం కాదు. ఇప్పుడు మార్కులు తక్కువ ఎవరికి వస్తాయి? జ్ఞానం ఉన్నోడికి వస్తాయా, జ్ఞానం లేనోడికి వస్తాయా? భక్తిలో కూడా. మరి భక్తిలో కూడా నీకు ఎక్కువ మార్కులు రావాలి అంటే, దేవుని నువ్వు సంతోషపరిచే వ్యక్తిగా మారాలంటే, దేవుని ఆశీర్వాదం పొందడానికి కావలసిన యోగ్యతను సంపాదించాలంటే, దేవునితో కలిసి నడవాలి అంటే, దేవుని పనిని చెయ్యాలి అంటే, దేవుని యొక్క హృదయాన్ని ఆనందింప చేయాలంటే మనిషికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. ఎందుకంటే మన దేవుడు జ్ఞానమునకు మూలమై ఉన్న దేవుడు. హల్లెలూయా. జ్ఞానము అనేదానికి పునాది ఎక్కడుందంటే యేసు ప్రభువులో ఉంది. హల్లెలూయా. బైబిల్ అంటుంది బుద్ధి జ్ఞాన సంపూర్ణతలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి, ఆయనలో దాచబడి ఉన్నాయి, ఆయనలో మరుగై ఉన్నాయి. కాబట్టి బైబిల్ అంటుంది నువ్వు జ్ఞానాన్ని అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అడగాల్సింది ఏంటి? వెదకండి, అడగండి, తట్టండి. ఏది అడగాలి అంటే ఒక మనిషిగా, ఒక దేవుని బిడ్డగా దేవుని జ్ఞానాన్ని మనం అడగాలి. హల్లెలూయా. దేవుని జ్ఞానం మనకు అడిగితే, దేవుని జ్ఞానం మనకి దొరికితే, హల్లెలూయా, దేవుడు మన జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, మన జీవితం యొక్క రూపురేఖలు మారిపోతాయి. హల్లెలూయా. అంటే చాలామంది క్రైస్తవులు మోసపోవటానికి కారణం ఏమిటంటే జ్ఞానం ఉండే, జ్ఞానం లేక. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఇంతకు ముందు బైబిల్లో ఎవరైనా ఇలాంటి ఒక ప్రయోగం చేశారా? బైబిల్లో చూడండి, రాజుల పుస్తకం మొదటి రాజులు 3:4 చదవండి. 1 Kings చాప్టర్ 3 verses 4. ఇప్పుడు సొలొమోన్ రాజు సింహాసనం మీదకి ఎక్కగానే ఆయన ఏం చేశాడంటే శిఖార్లు పెట్టుకోలే. ఇప్పుడు సింహాసనం మీద ఎక్కగానే ఆ దేశం వెళ్తాను, ఈ దేశం వెళ్తాను, వాళ్ళని చూస్తాను, వీళ్ళని చూస్తానని పిచ్చి కథలు పడకుండా ఏం చేశాడంటే 1000 దహన బలుల్ని దేవుని బలిపీఠం మీద అర్పించాడు. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఏదైనా దొరకగానే ఇక కోతికి చెప్పండి, కొంతమంది బండి దొరికింది అనుకోండి, కొంతమందికి కారు దొరికింది అనుకోండి, కొంతమందికి పిల్లం దొరికింది అనుకోండి. కొన్నిసార్లు ఆడపిల్లల్ని చూస్తుంటాం, పెళ్ళి కాకముందు వరకు చాలా భక్తిగా ఉంటాం. పెళ్ళి అయిన తర్వాత ఇక వాళ్ళు లేపుతారండి జెండా, ఇక వాళ్ళని మరి పట్టుకోలేము మేము. నేను అనుభవంతో చెప్తున్నాను. మొదటి ఆదివారం వాళ్ళు సెలవు పెడతారు ఖచ్చితంగా. ఏమంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, ఏమంటే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, ఏమంటే హుస్సేన్ సాగర్కి రమ్మన్నారండి, మళ్ళీ మా ఆయన ఫీల్ అవుతారని మందిరాన్ని ఎగ్గొట్టానండి అని ఇలాంటి దౌర్భాగ్యం మాటలన్నీ చెప్తుంటారు. చూడండి, ఆయనకి అధికారం దొరకగానే ఆయన ఏం చేశాడు? నీకు అధికారం దొరకగానే నువ్వేం చేస్తున్నావు? సొలొమోన్ని దేవుడు ఏం చేశాడంటే దావీదు యొక్క సింహాసనం మీద పట్టాభిషిక్తుని చేసి కూర్చోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక అధికారం దొరకగానే అంతా నా చేతిలో ఉందని విచ్చలవిడిగా ప్రవర్తించాడా? డబ్బులు ఉన్నాయి కదా,
ఇక దేవుడితో నాకేం పని అని అనుకున్నాడా? లేదు. ఆయన ఏం చేశాడంటే వెంటనే 1000 దహన బలుల్ని దేవుని బలిపీఠం మీద అర్పించాడు. ఎందుకంటే ఈ అధికారం నా సామర్థ్యానికి దొరికినది కాదు. హల్లెలూయా. ఓ రకంగా చెప్పాలంటే సొలొమోను చాలా బుద్ధిహీనమైన మనిషి. ఆయనకి అసలు చదువు సంధ్య లేని మనిషి. హల్లెలూయా. ఏమి పెద్ద జ్ఞానవంతుడైన మనిషి కాడు ఆయన. కానీ దేవుడు ఆయన్ని ప్రేమించి దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి సొలొమోను ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టగానే ఈయన ఏం చేశాడు? డైరెక్ట్గా బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. నేను అంటాను, ఎవరైనా బలిపీఠాన్ని ప్రేమిస్తే దేవుడు బహుగా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిని ప్రేమించేవాడికి దొరికే ఆశీర్వాదం ఈ ప్రపంచంలో ఎవరికి దొరకదండి. కొంతమంది లైవ్లో చెప్పాలో తెలియదు కానీ మడ్డి మొహాలలో ఉంటారు. వాళ్ళకి ఎప్పటికీ బుద్ధి రాదు. వాళ్ళకి నేను అంటాను, కొరడాలు తీసుకుని కొట్టినా వాడికి బుద్ధి జ్ఞానం రాదు. వాడికి నిజమే, నిజం. నేను ఇది చెప్పేదని నేను కరెక్ట్ చెప్తాను. కొరడా తీసుకుని కొట్టినా కూడా, అంటే లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, వాళ్ళకి బుద్ధి రాదు. సొలొమోను రాజుగా అయ్యాడండి. ఏమయ్యాడు? ఇశ్రాయేలు 12 గోత్రాలకి మహారాజు ఆయన. ఆమేన్. అధికారం దొరకగానే ఎక్కడికి వెళ్ళాడు? బలి పశువుల్ని తీసుకొని బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది సమస్యలు చెప్తుంటారు. దేవుడికి సమస్యలు చెప్పేవాడు కాదు, బలిపీఠం దగ్గరికి వచ్చేవాడు కావాలా. హల్లెలూయా. బలిపీఠం నీకెందుకు ఇచ్చాడు దేవుడు అంటే సమస్యలు ఊరోళ్ళకి చెప్పడానికి కాదు, నువ్వు వచ్చి దేవునితో చెప్పుకోవటానికి. ఆమేన్. హల్లెలూయా. సమझे? అర్థమవుతుందా? దేనికి బలిపీఠం? చూసాకే చెల్లె అని వాళ్ళకి వీళ్ళకి ముచ్చట్లు చెప్పుకోవటానికి కాదు బలిపీఠం ఉన్నది. బలిపీఠం ఉన్నది ఎందుకు అంటే నీ సమస్య దేవుని దగ్గర చెప్పు. ఆయన రాజ్యాన్ని పరిపాలనను ప్రారంభించగానే ఏం చేశాడంటే డైరెక్ట్గా దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చి తను తగ్గించుకుని 1000 దహన బలుల్ని అర్పించాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏమయ్యాడు? సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్తే ఏదో ఒక రోజు దేవుడు నీ దగ్గరికి వస్తాడు, అంతే. ఆమేన్. నేను ఇప్పుడు బలిపీఠం దగ్గర ఉన్నానండి. ఈరోజు కాకపోతే వారం రోజుల తర్వాతైనా దేవుని యొక్క ప్రత్యక్షం నాకు దొరుకుద్ది, అంతే. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆల్టర్. బలిపీఠానికి ఉన్న శక్తి, ఆశీర్వాదం అలా ఉంది. అందుకనే దావీదు, నీ బలిపీఠం వద్ద పిచ్చుకులకు నివాస స్థలము కలదు, వాన కోవెల పిల్లలు పెట్టుటకు దానికి అవకాశం ఉంది. నీ బలిపీఠం దగ్గర నివసించువారు, నీ మందిరం దగ్గర నివసించువారు ధన్యులు. నాకు అలాంటి భాగ్యం ఇచ్చుంటే బాగున్నాయా అని ప్రార్థన చేస్తాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సబ్జెక్ట్ అర్థమైందా? సొలొమోనుకి సింహాసనం దొరికిన తర్వాత సొలొమోను ఎక్కడికి వచ్చాడు? 1000 దహన బలుల్ని అర్పించాడు. 999 కాదు. కొంతమంది అన్ని సంకటం పనులు చేస్తుంటారు, అన్ని కొండి పనులు చేస్తారు. దేవునికి ఇచ్చే డబ్బు కానీ, దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన కానీ, దేవునితో గడిపే సమయం కానీ, దేవుని మందిరానికి వచ్చే విషయం కానీ అన్నీ కొండిగా, ఏది ఒక ఫుల్ఫిల్మెంట్ ఉండదు వారి జీవితంలో. అన్నీ సగం బ్రతుకుంటుంది వాళ్ళ బ్రతుకులో. దేవుని కార్యాలు ఎప్పుడైతే వాళ్ళు సగం చేస్తుంటారో వాళ్ళ ముఖం, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పరిస్థితులు అన్నీ చూస్తే కూడా అవి కూడా సగం. వాళ్ళ బ్రతుకంతా బ్రిటానియా 50-50. చెప్పండి. మా చిన్నప్పుడు ఒక అగరబత్తి మీద ఒకటి ఉండేది, ట్యాగ్ లైన్, భగవంతునికి సగం భక్తునికి సగం అనేది. పూర్తి కాలదు. ఈ రోజుల్లో చాలామంది బతుకులు ఇట్లానే బ్రిటానియా 50-50 లాగా ఉంటాయి అన్నమాట. ఎందుకు 50-50 లాగా ఉంటాయి అంటే వీడు చేసేదంతా 50-50. ఏదైనా మనం చేస్తే అదొక సంపూర్ణం చేయాలి. ఆమేన్. ఇప్పుడు నేను ఒక నిర్ణయం చేశాను, ఆదివారం నుంచి 7 దినాలు ప్రైజ్ ద లార్డ్ మనం సంపూర్ణం చేయాలి. ఒక 7 గంటలు ప్రార్థన సంపూర్ణం చేయాలి. ఆమేన్. ఒక 21 దినాలు ఒక ప్రార్థన సంపూర్ణం, ఒక 40 దినాలు సంపూర్ణం చేయాలి. కొంతమంది ఉపవాసం అంటారు, 3 పూటలు తింటుంటారు. అదేం ఉపవాసం నాకు తెలియదు. వాళ్ళు ఉపవాసం అని చెప్తుంటారు, దొరికిందంతా. మరి అదేం ఉపవాసం అంటే వాళ్ళ బ్రతుకులో ఆ యొక్క సంపూర్ణత. చెప్పండి.
అందుకనే మనం ప్రార్థన చేసినా, మనం ఒక దశమ భాగం ఇచ్చినా, మనం ఒక కృతజ్ఞతార్పణ ఇచ్చినా అది ఒక పర్ఫెక్షన్. హల్లెలూయా. అది సంపూర్ణంగా ఉండాలి. అందులో ఒక ముక్క తీసి, ఇందులో ఒక ముక్క తీసి, ఏమండి ఏదైనా అవసరం వస్తే మళ్ళీ ఈ వాడేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులండి. హల్లెలూయా. సంపూర్ణంగా చేయండి. ఎలా చేయండి? పక్కన ఉన్న వ్యక్తితో చెప్పండి. సంపూర్ణ. సొలొమోను ఏం చేశాడంటే సింహాసనం దగ్గరికి వచ్చాడు. సింహాసనం దగ్గర ఉన్న వ్యక్తి బలిపీఠం దగ్గరికి వచ్చాడు. బలిపీఠం దగ్గరికి బలి కూడా ఎలా అర్పిస్తున్నాడు అంటే సంపూర్ణంగా అర్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంపూర్ణంగా 1000 బలి అర్పణలు అర్పించిన తర్వాత ఈయన ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని పడుకున్నాడు. చక్కగా అలిసిపోయి, ఆరాధన చేసి అలిసిపోయి పడుకున్నాడు. హల్లెలూయా. ఈయన పార్ట్ అయిపోయింది. చెప్పండి, ఈయన పార్ట్, ఈయన పని. ఇప్పుడు ఆయన పని ప్రారంభించాడు. ఆమేన్. మన పని అయిపోతే ఆయన పని ప్రారంభిస్తాం. మన పని అవ్వకపోతే ఆయన పని పెండింగ్. మనం చెయ్యాల్సిన పని మనం ఏం చేయాలమ్మా? సంపూర్ణం చేయాలి. ఆమేన్. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నా కొన్ని కార్యాలు జరగడం లేదు అని అనిపించినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇంకా అది సంపూర్ణం కాలేదు. దానికోసం ఇంకా ఎక్కువ మనం ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ మనం కన్నీరు, ఇంకా కొద్దిగా పట్టుదల. దానికి ఒక సంపూర్ణమైనటువంటి టైం పీరియడ్ వస్తుంది. హల్లెలూయా. ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు చేసే కార్యాన్ని ఏ శక్తి కూడా ఈ ప్రపంచంలో ఆపలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? సొలొమోనుకి ఏం దొరికింది? సింహాసనం దొరికింది. అక్కడే ఇంకా కిస్మిస్ పండుగ చేసుకుని ఉండిపోయాడా? లేదు. ఆయన ఎక్కడికి వచ్చాడు? బలిపీఠం దగ్గరికి వచ్చాడు. ఎలా బలి అర్పించాడంటే సంపూర్ణంగా బలి అర్పించాడు. ఈయన పని అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఈయన దగ్గరికి వచ్చాడు. బాబు నీకేం కావాలయ్యా అని ఆయన అడుగుతుంది. ఈయన అడగలా. కొంతమందికి ఏంటంటే తొందర. చెప్పండి, తొందర. చెప్పండి ఒకసారి, తొందర. ఇట్లా అనండి, తొందర. ఇచ్చేదాకా తొందర, చచ్చేదాకా తొందర వాళ్ళకి. అక్కడ విషయం ఏంటంటే ఈయన బలిపోయటం మీద బలి మాత్రమే అర్పించాడు. అవసరాన్ని దేవుని దగ్గర అడగల. ఈయన అడిగాడా? అడగల. దేవుడు వచ్చి ఈయన అడుగుతున్నాడు, బాబు నీకేం కావాలి అంటే ఈయనకి ఒక క్లారిటీ ఉంది. అప్పుడు సొలొమోను పరిగెత్తుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ దేవుడు వచ్చాడే, ఏది అడగాలి అన్నాడా? కొంతమందికి దేవుడు వచ్చి కనబడి అడిగినా కూడా ఏం అడగాలో వాళ్ళకి తెలియదు. తిక్కల వ్యవహారం అంతే. సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. విషయం ఏంటంటే సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై అడిగాడండి, ఏం కావాలి బాబు అనగానే మారు మాట్లాడకుండా ఏమన్నాడో తెలుసా? బాబు ఈ జనాలంతా వాళ్ళని చూస్తేనే నాకు భయం వేస్తుంది, బీపీ రైజ్ అయిపోతుంది. వాళ్ళు చేసే ప్రవర్తన, వాళ్ళు చేసే ఇవన్నీ, వాళ్ళని పరిపాలించాలంటే మోసే లాంటి వాడే నడిపించలేకపోయాడు, ఆయన చతికిల పడిపోయాడు. ఇప్పుడు నా బ్రతుకెంత? మా నాన్నకే వాళ్ళు ముచ్చెమటలు పట్టించారు వాళ్ళందరూ కలిసి. మా నాన్న లాంటి ప్రార్థనాపరుడే వీళ్ళని జయించలేక చాలా తిప్పలు పడ్డాడు. బాబు నాకు జ్ఞానం లేకపోతే నా వల్ల కాదండి అని దేవుని ముందు ఒక అప్లికేషన్ పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత సంతోషించాడంటే, రే నాయనా, నువ్వు శత్రువుల ప్రాణం అడుగుతావు అనుకున్నా, శత్రువుల మీద విజయం అడుగుతావు అనుకున్నా, ఐశ్వర్యాన్ని అడుగుతావు, డబ్బు అడుగుతావు అనుకున్నా, ఇదేంటి అసలు ఇలా అడిగావు? నాకు చాలా సంతోషం అనిపించిందని చెప్పి నువ్వు అడిగింది నీకు ఇచ్చేస్తున్నా. నీలాంటి జ్ఞానవంతుడు ఇప్పుడు వరకు లేడు, ఇకపై కూడా రాడు అని అంత జ్ఞానం సొలొమోనుకి ఇచ్చేసాడండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంత జ్ఞానం! మన పిల్లలకి రెండో ఎక్కం చెప్పంటే 2 గ్లాసులు నీళ్ళు తాగుతారు మన వాళ్ళు. ఇప్పుడు నిలబెట్టి అడిగాను అనుకో, రెండో ఎక్కం చెప్పండి అని, ముందు ఒక బాటిల్ నీళ్ళు తాగుతారు, మళ్ళీ వాష్రూమ్కి వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఒక గ్లాస్. కానీ వీళ్ళు రెండో ఎక్కం చెప్పరు. వీళ్ళు సొలొమోనుకి చూడండి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన జ్ఞానం ఇస్తూ ఏం చెప్పాడో తెలుసా? అసలు భూమి మీద ఇటువంటి జ్ఞానవంతుడు లేడు, మళ్ళా పుట్టడండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం.
అక్కడతో ఆగాడా దేవుడు అంటే? ఆగలేదు. చూడండి మీరు ఒక మాట, దేంతో కనెక్ట్ అయింది అంటే జ్ఞానం అడిగితే దేవుడు జ్ఞానంతో పాటు ఏమి ఇచ్చాడంటే డబ్బు, అధికారం, పలుకుబడి అన్నీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం ఏం అడుగుతున్నామంటే పనికిరాని చెత్త అడుగుతున్నాం కాబట్టి దేవుని దగ్గర నుండి మనము పొందలేకపోతున్నాం. దేవుని రాజ్యంలో ఏం అడగాలి అంటే జ్ఞానం అడగాలి. ఏమడగాలి? జ్ఞానం అడగాలి. ఏమడగాలండి? జ్ఞానం మనం అడిగితే దేవుడు మనకేమిస్తాడు అంటే అవి కూడా వస్తాయి, ఇవి కూడా వస్తుంది. ఆమేన్. చాలామందికి దేవుడు ఎందుకు తెలుసా దీవించడు? ఉదాహరణకి నిన్న నాకు దైవజనులు ప్రార్థన చేసి అసలు మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారా అని అడిగారు. లేదండి అని. ముందు నేర్చుకోండి. ఆయన నాకు ఇప్పుడు 5వ సారి 6వ సారి చెప్పారు నాకు ఆయన. అంటే ఇప్పుడు నాకు రాకపోవడానికి అంటే ఇప్పుడు నేను ఏదైనా పొందుకోకపోవడానికి ఆటంకం ఎవరంటే నేనే. ఇప్పుడు నేను ప్రయత్నిస్తే దేవుడు నాకు అన్నీ ఇస్తాడు. నేను విశ్వాసంతో అడుగు వేస్తే దేవుడు నాకు అన్నీ. ఇప్పుడు నేను ఎంతవరకు అడుగు వేయకుండా ఉంటానో అంతవరకు నా ఆశీర్వాదం కూడా అలాగే ఆగి ఉంటుంది. హల్లెలూయా. చాలామందికి రహస్యం తెలియదు. చాలామందికి ఇందులో ఉన్న సీక్రెట్ తెలియదు. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఈస్ ద సీక్రెట్? దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలంటే నీకు జ్ఞానం కావాలి. ఆపరేటింగ్ నాలెడ్జ్ అనండి ఒకసారి. ఆపరేటింగ్, దేన్నైనా మేనేజ్ చేయాలి అంటే దానికి ఒక జ్ఞానం కావాలి. ఆమేన్. కొంతమంది వంట చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. అయ్యే సరుకులు కొంతమందికి ఇస్తే అసలు మనం తినలేం. అదే వాళ్ళు అంత దరిద్రంగా అదే ఆయిల్ ఉంటుంది, అదే కారం, అదే ఉప్పు, చెప్పండి, అదే తపేలా చెప్పండి, కానీ టేస్ట్ ఎందుకు అంటే ఈ వంట చేసే వ్యక్తిలో ఉన్న జ్ఞానం యొక్క వ్యత్యాసం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అది వంటనే కాదు, ఏ విషయమైనా కూడా ప్రతిదీ దేనితో ముడిపడి ఉంటుంది అంటే జ్ఞానముతో ముడిపడి ఉంటుంది. ఆమేన్. మనం ఎందుకు జ్ఞానం అడగాలంటే జ్ఞానం లేకపోతే దేవుని రాజ్యంలో మనం ఏది కూడా మేనేజ్ చేయలేం. ఫస్ట్ దేన్ని కూడా మనము మేనేజ్ చేయలేం. హల్లెలూయా. కొంతమంది పనికిమాలిన చీర ఇచ్చినా కూడా వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా కనబడతారు. అంటే వాళ్ళు కట్టుకునే విధానం, వాళ్ళు నడిచే విధానం అంటే జ్ఞానంగా ఏది కొనుక్కుంటే అది నప్పుతుందో, ఏది కొనుక్కుంటే మనకి అది సౌందర్యాన్ని తీసుకొస్తుందో. కొంతమంది ఎంత కాస్ట్లీ చీర కొనుక్కున్న అది కట్టుకుంటే కూడా మనకి బోనాల పండుగలాగానే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ సెలక్షన్ చేసుకోవటం, చెప్పండి, కొంతమంది డబ్బులు పెట్టడం తెలుసు కానీ సెలక్షన్ అనేది ఎక్కడి నుంచి రావాలి? అది సబ్జెక్ట్. ఏదైనా ఒక సెలక్షన్ అనేది జరగాలంటే ఏం చేయాలండి? జ్ఞానం ఉండాలి. ఆమేన్. ఏదైనా మేనేజ్ చేయాలంటే ఏం కావాలండి? జ్ఞానం. జ్ఞానం లేకపోతే మనం ఏది కూడా సక్సెస్ఫుల్గా. అందుకని మనకి మొట్టమొదటిగా మనం దేవుని రాజ్యంలో సక్సెస్ కావాలంటే, విజయవంతం కావాలంటే మనం ఏం అడగాలి? జ్ఞానం అడగాలి. ఏమడగాలి? జ్ఞానం అనేది మనలో ఎంత పెరుగుతుంటుందో మనం అంత ఘనతలోనికి వెళ్తూ ఉంటాం. చెప్పండి, మన సాక్ష్యానికి మనకి విలువ అనేది ఎప్పుడు దొరుకుద్ది తెలుసా? జ్ఞానమును బట్టి. చెప్పండి. చాలామంది నేను అంటే మీరేం అనుకోకండి, అంటే అనుకున్నా పర్వాలేదు కానీ నేను చెప్పాలి కాబట్టి. కొంతమంది పిల్లల్ని కంటారు కానీ పిల్లల్ని పెంచడానికి కావాల్సిన జ్ఞానం వాళ్ళ దగ్గర ఉండదు. చెప్పండి, జ్ఞానం ఉండదు. నేను ఇప్పుడు మనం మొహమాటం ఏముంది? నీ పిల్లల్ని నీవు పెంచినప్పుడు జ్ఞానంతో పెంచితే ఆ పిల్లల జీవితాల్లో అది కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. మ్యాన్, పిల్లల్ని కనే ప్రక్రియ అనేది గత వారం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా. పిల్లల్ని కనే ప్రక్రియ అనేది మనిషికి ఉంది, అన్నిటికీ ఉంది. కానీ జ్ఞానంగా పెంచటం అనేది ఎవరికి దేవుడు ఇచ్చాడు అంటే మనిషికి మాత్రమే ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పెంపకం నీ పిల్లల్ని ఐఏఎస్ ఆఫీసర్లుగా చేస్తుంది. నీ పెంపకం నీ పిల్లల్ని రోడ్డు మీద అడుగు తినే బజారు మనుషుల్ని కూడా చేస్తుంది. నువ్వు ఎలా పెంచుతున్నావు అనే దాని మీద నీ లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది. ఆమేన్. చాలామంది ఏంటంటే వాడు అలా చేశాడు, వీడు అలా చేశాడు, మా అమ్మాయి అలా చేసింది, అదంతా అంటారు. కానీ ఇది నాలో, నా పెంపకంలో లోపం ఉంది అని పరీక్షించుకునే వ్యవహారం ఉండదండి.
నేను మామూలుగా మా పాప ఇప్పుడు ఇంటర్ చదువుతుంది కదా, ఉమెన్స్ కాలేజీలో వేసాను మామూలుగా. ఎందుకంటే ఈ లేనిపోయిన రచ్చ అంతా ఎందుకు మనకి, మనం ఒక భక్తిగా ఉండే అయినా. నేను మా పాప కాలేజ్ నుంచి వచ్చాక మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేయటం, ఏవో పాప పుస్తకాల గురించి ఏదో అడగడం, ఆడపిల్లలే ఫోన్ చేయడం అడగడం. నేను చాలాసార్లు ఖండించాను, అదంతా కట్ చేయమన్నాం, అదంతా ఓకే. మా ఎస్తేరికి కూడా చెప్పాను, కొంతమందికి అసలు యాక్సెప్టే చేయొద్దు, ఫోన్ అవసరమైతే బ్లాక్ చేసి ఫోన్ ఇవ్వద్దు అని చెప్పి. నిన్న దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు దేవుడు ఎంత అద్భుతంగా చూడండి నాకు లీడ్ చేస్తూ వచ్చాడంటే, వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైనా తారుమారైతే దైవజనుడు ఎంత అద్భుతంగా చెప్పాడంటే నిన్న. అంటే మా పాప ఏమనుకుంటుంది, వీడు అసలు ఎవరికి పడనివ్వడు, వీడింతే, వీడు ఒక విలను. నేను దైవజనుడు చెప్తున్నాడు అదే. అది మనకి సూటబుల్ లాగానే కనబడుతుంది, మనకి తగినట్లుగానే కనబడుతుంది. కానీ దాన్ని మనం ఆహ్వానించిన తర్వాత అది మన జీవితాన్ని పంది పిల్లలాగా చేసేస్తుంది. నేను మాస్టర్ ఏసరికి చెప్పాను, అస్సలు వేరే కాలేజీలో ఉన్నంతసేపు నీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీ రైట్, ఇంకా తర్వాత మనకి నెట్వర్క్ కాలేజీతో పని లేదు మనకి. ఆమెన్. కాలేజీలో ఉన్నప్పుడే కాలేజ్ పని. ఆమెన్. మందిరానికి వస్తే మందిరానికి, ఇంటికి వస్తే ఇంటికి సంబంధించిన పని. ఇప్పుడు నాకంటే కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నిన్ను పెంచాలి, కుటుంబాన్ని పెంచాలి, విజిటింగ్ చేయాలి, వాళ్ళకి సమాధానం చెప్పాలి, వీళ్ళ కొరకు. నీకేం పని ఉంది? నేనేం చెప్తే అదే కదా చేసేది. ప్రైజ్ ది లార్డ్. నేను సంథింగ్ ఎక్స్ట్రా వెయిట్ ఐ విల్ క్యారీ. కాబట్టి నాకున్న బాధ్యతలను బట్టి నేను ప్రవర్తిస్తాను. నీకు అంత బాధ్యత లేదు కదా, ఎలా నేను ఇంటిని పోషించాలనే బాధ్యత ఉందా? లేదు. ఉందా? నువ్వు అలాగా తండ్రి మాటకి లోబడి దేవుని మాటకి లోబడి జీవిస్తే చాలు, దేవుడు ఒక అప్పర్ లెవెల్కి తీసుకెళ్ళి పెడతాడు అంతే. ఆమేన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఒబీడియన్స్. ఆమేన్. హల్లెలూయా. ఈ ఎక్స్ట్రాలు చెప్పండి, ఎక్స్ట్రా మనకి ఎక్స్ట్రా నాలెడ్జ్ అవసరం లేదు, నాలెడ్జ్ ఉంటే చాలు. చెప్పండి ఇది. ఇప్పుడు పిల్లలకి ఏం ఎక్కువ అవుతుందంటే ఎక్స్ట్రా నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ ఉంటే అసలు జీవితాలు బాగుపడతాయి కదా. ఎక్స్ట్రా నాలెడ్జ్. ఏం నాలెడ్జ్ ఉంది వాళ్ళకి? ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉండే వాళ్ళకి తేడా ఏంటంటే, నాలెడ్జ్ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు చెప్తే లోపడతారు, ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉండేవాళ్ళు తిరిగి సమాధానం చెప్తారు. అర్థమైందా? ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటే ఏం చేస్తారు? తిరిగి సమాధానం చెప్తారు. నాలెడ్జ్ ఉండేవాడు ఏం చేస్తాడు? తల్లి తండ్రి చెప్తే లోబడతాడు. హల్లెలూయా. అంటే తల్లి తండ్రి చెప్పిన దానికి లోబడని వాళ్ళందరికీ ఏముంది? ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏం చేస్తారు? డైరెక్ట్ పెద్ద మోరిలోకి తీసుకెళ్ళి పెడుతుంది అంతే, ఇంకా ఏం డౌట్ లేదు. అందుకని పిల్లల్ని కనటం అనే ప్రక్రియలోన మనం చూసి వాళ్ళని మురిచిపోవద్దాం. పిల్లల్ని పెంపకంలో దైవ జ్ఞానం కలిగి పెంచాలి. ఆమెన్. ఇప్పుడు కొన్నిసార్లు మనుషులు వాళ్ళకి 12, 15, 20 సంవత్సరాలు వస్తాయి, ఒక దైవ సేవకుడు వస్తే కనీసం ప్రైజులాడు చెప్పి మంచినీళ్ళు ఇచ్చే వ్యవహారం కూడా. ఏం పెంపకం ఉండేది? చెప్పరా ప్రైజులాడు, చెప్పరా ఫాస్ట్గా, ఇది చెప్తుండాలి వెనక నుంచి చెప్తుండాలి. ఎవరు? ఏమండి నేను మనిషిని కాదా, నేనేమైనా జూ పార్క్ నుంచి వచ్చిన గొర్రెలానా? యాజ్ ఫర్ క్రిస్టియన్ ఫ్యామిలీ, చర్చికి వెళ్ళే ఫ్యామిలీ. అంటే పిల్లల్ని మరి మేకప్లో అవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో వాళ్ళు ఎలా ఉంటున్నారంటే అజ్ఞానంతో ఉంటారు. హల్లెలూయా. చాట రాదండి, ప్రార్థన చేయండి, ప్రార్థన రాదండి. ఏం చేసి చెట్లు ఎక్కుతావా? మరి చెట్లు దేవుని బిడ్డలకి, మందిరానికి వచ్చే పిల్లలకి ఏం రావాలి చెప్పండి? బైబుల్ చదవనండి. ఒక ఆమె అంటే తెలుగులో తెలుగు రాదండి, ఇంగ్లీష్ రాదండి, మరేం వస్తుంది? తమిళ్ వస్తుందా?
కాదు కాదు, అంటే వాళ్ళకి ఏమీ లేదు అంటే వాళ్ళకి జ్ఞానం లేదు కాదు, ఉంది, ఎక్స్ట్రా ఉంది. చెప్పండి, ఉండాల్సింది లేదు, ఉండకూడదు. అందుకనే జీవితాలు ఏమవుతాయంటే మాండా మార్కెట్ అవుతాయి. సింపుల్గా చెప్పాలి, జీవితాలు ఏమవుతాయి? జ్ఞానం మనిషిని ఏం చేస్తుందో మీరు ఒక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. అంటే నేను చాలా చెప్పాలి కానీ చెప్తాను నెక్స్ట్ వీక్ అట్లా. జ్ఞానం మనిషిని క్రమపరుస్తుంది, క్రమశిక్షణ చేస్తుంది. చెప్పండి, జ్ఞానం ఏం చేస్తుంది? జ్ఞానం ఏం చేస్తుందండి? జ్ఞానం ఉండేవాడు టైం మేనేజ్మెంట్ చేస్తాడు. ఏం చేస్తాడండి? టైంని, కాలాన్ని ఎవడైనా వ్యర్థం చేస్తే వాడి గురించి బైబిల్ అంతా వాడు అజ్ఞాని, ఈజ్ ద ఫూలిష్ పీపుల్. మనిషికి 8 గంటలు మినిమం నిద్ర ఎంత అండి? అది ఎక్కువ, చాలు. నాకు 4 గంటలు పడుకుంటే చాలు. 4 గంటల కంటే ఏం పెద్దగా ఎక్కువ పడుకోను. 4 మధ్యలో పడుకుంటే ఒక 2 అవర్స్, 6 అవర్స్ కంటే నేను ఎక్కువ పడుకోనండి. అంటే నాకు 18 గంటలు నేను దేవునిలోనే ఉంటాను మ్యాక్సిమం. ప్రార్థన, బైబిలో, లేకపోతే దైవికమైన వ్యాపకాలు ఏవో ఉంటాయి, ఇంటి కుటుంబ బాధ్యతలు ఏ తప్ప. ఏ వ్యక్తి అయినా 6 గంటలు, 7 గంటలు, 8 గంటల కంటే ఎక్కువ పడుకుంటున్నాడంటే వాడికి జ్ఞానం లేదు, వాడు ఫులిష్. మీ పిల్లలకు కూడా మీరు నేర్పించండి, మీరు 4 గంటలకి లేపాలా అంటే వాళ్ళు లేవాలంతే. అబ్బాయి లేకదండి. అసలు నీకుంటే కదా క్రమశిక్షణ వాడికి రావటానికి. నీకు తగలబడితే జ్ఞానం అనేది పిల్లలకు కూడా. నీకే తగలబడకపోతే పిల్లలకి ఎట్లా వస్తుందండి? నీకు ఒక ఆత్మీయ జీవితం పట్ల నీకు ఒక ఆసక్తి ఉంటే, నువ్వు జ్ఞానం కలిగిన తల్లివైతే, నువ్వు బుద్ధి కలిగిన తల్లివైతే, నువ్వు జ్ఞానం కలిగిన తండ్రివైతే, నువ్వు బుద్ధి కలిగిన తండ్రివైతే నీ పిల్లలు బుద్ధిమంతులు, జ్ఞానవంతులు. మొన్న నేను ఒక అబ్బాయి కోసం నాకు ఒకళ్ళు ఫోన్ చేసి, మాకొక మంచి అబ్బాయి కావాలండి, మీరు పలానా వాళ్ళ గురించి చెప్పారు, మరి ఏమేమంటారు. నేను అంతా విని, అసలు మీ అమ్మాయి మంచిదేనా అని అడిగాను. నేను పెట్టించండి ఫోన్, మళ్ళీ ఈరోజు వరకు ఫోన్ చేసి, మీ అమ్మాయి మంచిదేనా అంటే వాళ్ళు చెప్పడానికి వాళ్ళ దగ్గర సబ్జెక్టు. ఎందుకంటే ఆయన చెప్పా, మంచిదేనండి, చాలా మంచిదేనండి, అసలు తల తీస్తే పైకి ఎత్తదండి. ఇంటి నుంచి బయటికి వెళ్ళే తర్వాతే మరి మనకు తెలిసిందే కదా. అయితే మరి ఆయన అన్నీ చెప్తాడు, మళ్ళీ మనం ఎంక్వైరీ చేస్తాం కదా, మళ్ళీ మనం అడుగుతాం కదా, ఏ పాస్టర్నో, వాళ్ళ సంఘానికి వెళ్ళే పాస్టర్నో ఎవరినో అడిగి ఆయన చెప్తారు కదా మిగతా డీటెయిల్స్. అందుకని మీ అమ్మాయి అసలు మంచిదైతే మీరు మాట్లాడండి, అబ్బాయి సంగతి తర్వాత. ఫస్ట్ మీ అమ్మాయి మంచిదేనా, మీ అమ్మాయికి క్వాలిటీస్ ఉన్నాయని అడిగితే మళ్ళీ ఫోన్ చేయలేదండి, ఫోన్ పెట్టేసి. అంటే కుటుంబాల్లో ఏముండాలి, జీవితాల్లో ఏముండాలి అంటే ఎక్స్ట్రా నాలెడ్జ్ కాదు, ఏముండాలి? నాలెడ్జ్ అనేది మనిషిని ఏం చేస్తుంది అంటే క్రమశిక్షణ చేస్తుంది. చెప్పండి, దేవుని మందిరంలో ఎలా ఉండాలో, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో, ఉద్యోగానికి వెళ్తే ఎలా ఉండాలో, రోడ్డు మీద ఒక పురుషుడు కనబడితే ఎలా ఉండాలో, ఇంట్లోకి భర్త వస్తే ఎలా ఉండాలో, ఇంట్లో భర్త ఏ స్థితిలో ఉన్నాడో, ఇవన్నీ మనల్ని ఏం చేస్తుందంటే జ్ఞానం అనేది అర్థమయ్యేటట్లు. జ్ఞానం ఒకటి ఏం చేస్తుంది అంటే క్రమశిక్షణ చేస్తుంది. రెండోది జ్ఞానం అనేది ఏం చేస్తుంది అంటే అర్థమయ్యేలా చేస్తుంది. చెప్పండి ఈ మాట. అంటే ఎవరికైనా ఒక విషయం అర్థం కావడం లేదంటే వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు నేను మీకు ఇంత వాక్యం చెప్తున్నా, మీరు వింటున్నారు, మరలా మీరు అదే బ్రతుకుతున్నారంటే మీకేం లేదు, మీకు విషయం అర్థం అంటే మీకు అర్థం లేదు అంటే మీరు ఎవరు? జ్ఞానం ఎందుకు లేదంటే మీరు దేవుని జ్ఞానం అడగడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ రాంగ్ జరుగుతుందమ్మా? దేవునికి అడగట్లేదు. దేవునికి అడిగితే జ్ఞానం వస్తుంది. ఎలా ఇస్తాడో తెలుసు, అక్కడ రాయబడింది ధారాళముగా అనండి, ఎవనిని గద్దింపగా అందరికీ ఆయన ధారాళంగా ఇస్తాడు. సొలొమోను అడిగితే సొలొమోనుకి కొలిచి ఇవ్వలా, అన్కౌంటబుల్గా ఇచ్చాడు నాలెడ్జ్. హల్లెలూయా. కొలత లేనంతా ఇచ్చాడు. నాకు రాదండి, తెలుగు రాదండి, నేను తెలుగు బైబిల్ ఎలాగే చదువుతాను.
ఎవ్వరు నాకు ఇలా మాట్లాడడం రాదండి, నేను ఇలాగే మాట్లాడతానండి. ఈ టైప్ ఆఫ్ వెర్షన్ ఏదైతే నీలో మూవ్ అవుతుందో ఈస్ ఎ డీమన్, అది దెయ్యం. అదేంటది? దట్స్ నాట్ గాడ్, అది దేవుడు కాదు. గాడ్ ఈజ్ మౌల్డెడ్ ఫర్ యూ. దేవుడు నిన్ను మలుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? మట్టి నువ్వు ఇచ్చావనుకోండి కుమ్మరవాడికి, నువ్వేం చేయమంటే ఆయనకి చేయటం వస్తుంది. ఆయన మంచి పనివాడు. హల్లెలూయా. ఆయన మంచి శిల్పకారుడు. హల్లెలూయా. నాకు ఇది చేత అవుద్ది, ఇది చేత కాదు, నేను ఇదైతే చేస్తాను అని ఒక లిమిటెడ్ వెర్షన్ నువ్వు మాట్లాడుతుంటే యు ఆర్ ద డీమన్. యువర్ ఇన్సైడ్ ఈస్ ద డీమన్. దెయ్యం నీలో ఉంది కాబట్టి నువ్వు అది మాట్లాడు. దేవుడు ఉంటే, నేను 7వ తరగతి చదువుకోలేదండి, 7వ తరగతి చదువుకోలే. తమిళ పాటలు పాడట్లా, తెలుగు పాటలు పాడట్లా, హిందీ పాటలు పాడట్లా, తెలుగులో ప్రసంగం చేయట్లా, అవసరమైతే ఇంగ్లీష్లో కొన్ని ముక్కలు మాట్లాడట్లా, అర్థం లేనివి. అసలు నేను ఎక్కడ పుట్టాను? ఒక అడవిలో పుట్టాను. నేను ఎక్కడ బ్రతుకుతున్నాను? ఒక మహాపట్టణంలో బ్రతుకుతున్నాను. వాట్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్? ఐఎమ్ ఏ ఐడియల్ వర్షిఫర్. నేను ఒక విగ్రహారాధికుడిని. నాకేమైనా క్రిస్టియన్ ఫౌండేషన్ ఉందా? సండే స్కూల్ ఉందా? బైబిల్ ఉందా? ప్రార్థన ఉందా? ఎవడైనా నేర్పించారా? కనీసం నన్ను ఎవరైనా పాస్టర్గా చేశారా? పిలిచి లేదు. యూ హ్యావ్ ఫౌండేషన్, క్రిస్టియన్ ఫౌండేషన్. ఇప్పుడు మా పాప ఉంది. మా పాపకి చిన్నప్పటి నుంచి క్రైస్తవ అనుభవంలో మేము పెంచినా కూడా తను అందుకోలేకపోతుందంటే కారణం ఏంటంటే యూ హ్యావ్ డీమన్. నీలో దెయ్యం పనిచేస్తుంది. దేవుడిని క్రమపరుస్తాడు. నేను తల్లిని అర్థం చేసుకోగలుగుతావు, తండ్రిని అర్థం చేసుకోగలుగుతావు. అసలు నీకు ఇంకో విషయం చెప్పనా? అసలు జీవితం ఎంత విలువైందో నీకు అర్థమవుద్ది. హల్లెలూయా. హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ఎంటర్టైన్మెంట్ లైఫ్. ఇది సాధారణమైనది కాదు. జీవితం చాలా విలువైంది. చెప్పండి పక్కనున్న వ్యక్తితో. నేను కొంతమందికి చూస్తున్నప్పుడు, వాళ్ళ కుటుంబ వ్యవస్థ చూస్తున్నప్పుడు నాకు కొట్టొచ్చినట్టు, అంటే నా గుండెల్లో కొంత భారం ఉంటుంది. అయినా నాకు కొట్టొచ్చినట్టు ఏం కనబడుతుంటుంది అంటే వాళ్ళు విలువ తెలియని మనుషులు. వాళ్ళకి సేవకుడు విలువ తెలియదు, వాళ్ళకి సంఘం విలువ తెలియదు, వాళ్ళకి విశ్వాస విలువ తెలియదు, వాళ్ళకి బైబిల్ విలువ తెలియదు, వాళ్ళకి ప్రార్థన విలువ తెలియదు, వాళ్ళకి దైవికమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదం యొక్క విలువ తెలీదు. అంటే వాళ్ళకి ఎందుకు అలా తెలియట్లేదంటే వాళ్ళ జీవితాల్లో జ్ఞానం అనేది లేదు. అలా జ్ఞానం అనేది వారి జీవితాల్లోకి ప్రవేశించకుండా చేస్తున్నది ఏమిటంటే దెయ్యం. నీ జ్ఞానం ఎందుకు నీలో రాదు తెలుసా? సోమరితనం అనే దెయ్యం నీలో ఏలుబడి చేస్తే, నిద్రమత్తు అనే దెయ్యం నీలో ఏలుబడి చేస్తే, అవిధేయత అనే దెయ్యం ఏలుబడి చేస్తే, మరి తిరుగుబాటు అనే దెయ్యం ఏలుబడి చేస్తే, ఎంత చెప్పినా తుడుచుకొని వెళ్ళిపోతాను అనుకుంటే ఆ నిర్లక్ష్యము, అశ్రద్ధ నీ జీవితంలో ఏలుబడి చేసినంత వరకు దేవుని కృప, దేవుని దీవెన నీ జీవితంలోనికి రాదు. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానం నిన్ను క్రమశిక్షణ చేస్తుంది. ఏం చేస్తుందండి? నెంబర్ 2, అన్నీ అర్థమయ్యేటట్లు. మూడవది, జ్ఞానము నిన్ను తప్పించుకునేటట్లు చేస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తుంటావు, కొన్నిసార్లు ఏం చేస్తారంటే అది పేడ అని తెలిసి కూడా తప్పించుకోకుండా, చెప్పండి, పేడ పెండ అంటారు ఇక్కడ తెలంగాణ, ఏదో యామరపాటున ఏం చేస్తారండి, అది కాలేసేసి మళ్ళీ దాన్ని చేత్తో తీసి మళ్ళీ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి అసలు ఇది పేడ లేకపోతే ఏంటని మళ్ళీ పరీక్షలు కూడా చేస్తారు. అది ఇది నాలెడ్జా ఎక్స్ట్రా నాలెడ్జా? చెప్పండి. నాలెడ్జ్ ఉండాలి. మనకేం ఉండాలి? చెప్పండి. కొంతమందికి ఏముంది? ఎక్స్ట్రా నాలెడ్జ్. నాలెడ్జ్ నిల్లు. చెప్పండి, నాలెడ్జ్ నిల్లు. హల్లెలూయా. మరి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఫుల్. ఎక్స్ట్రా నాలెడ్జ్. అందువల్ల వారి జీవితాలు ఏమైపోతున్నాయి అంటే
తప్పించుకోలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. తప్పించుకోలేకపోతున్నారు. ఈ లోకములో ఉన్న పాప మాలిన్యం తప్పించుకోవాలి, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి అంటే మస్ట్ అండ్ షుడ్ యు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానం ఉండాలి. హల్లెలూయా. కొంతమంది నేను స్త్రీలను తప్పు పడుతున్నాను అని కాకుండా కొద్దిగా మీరు లోపలికి వెళ్ళి చూస్తే ఈ మర్డర్ కేసులు, ఈ రేప్ కేసులు, ఈ దొంగతనాలు, వీటన్నిటిలో ఈ ఆడపిల్లలది కూడా తప్పు ఉందంటారా లేదంటారా? మీరు చెప్పండి మెల్లగా. వాళ్ళు ఆ సిచ్యువేషన్ని గ్రాస్ప్ చేసి తప్పించుకోలేకపోయారు. వాళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో, ఎవరితో చనువుగా ఉండాలో, ఎవరికి ఎంతవరకు జీవితంలో అవకాశం ఇవ్వాలో అంతవరకు ఇస్తే చెప్పు తప్పించుకోగలిగి ఉండేవాళ్ళు కదా. కానీ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ చనువిచ్చి, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ వావరైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిండు నూరేళ్ళు పచ్చగా బ్రతకాల్సిన వారి జీవితాలు ఏమవుతున్నాయి? ఇది లోకంలో దేవుడు లేని వారి జీవితంలో జరిగిందంటే తమాషా, పోనీ వేరే పక్కకు పెడదాం. దేవుని పిల్లల జీవితాల్లో కూడా పదే పదే జరుగుతుందంటే కారణం ఏమిటంటే నీకు ఏం లేదు. అదే దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను. టుడే మెసేజ్, నువ్వు దేవుడిని ఏం అడగాలి? దేవుడు దేనికి వచ్చాడు? ఇవ్వడానికి వచ్చాడు. దేనికి వచ్చాడండి దేవుడు? మనకి జ్ఞానం లేదని, ఆయన జ్ఞానవంతుడని, మనం అన్నింటిని క్రమశిక్షణ చేసుకొని బ్రతకాలని, తప్పించుకొని ఈ పాపం యొక్క మాలిన్యం తప్పించుకోవాలంటే మనిషికి ఏం కావాలండి? జ్ఞానం లేకపోతే ఏమవుద్దంటే బురదలో పంది పొర్లినట్లు. చెప్పండి, బైబిల్లో ఏమని రాయబడింది? కడగబడిన పంది మరలా ఎగైన్ బురదలోకి వెళ్ళినట్లు, కక్కిన వాంతి తిరిగి మరలా అదే తినాలని వెళుతున్న కుక్కతో. అది ఎంత వరస్ట్గా, అదే కక్కిసిందండి. తిన్నది దొరకగానే ఏం చేసింది? పేకల దాకా తిన్నది, కక్కింది కూడా మళ్ళీ నేను కక్కింది ఇది చండాలం అని తెలియకుండా మళ్ళీ ఏం చేసింది? వెళ్ళి అంటే ఎవరికైనా జ్ఞానం లేకపోతే వారి జీవితాలు ఏమవుతాయంటే తప్పింపబడలేవు. హల్లెలూయా. ఈరోజు నేనేమంటానంటే మీ పిల్లల జీవితాలు పాడవుతున్నాయి అంటే ఎంతో కొంత మీ అజ్ఞానం కూడా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు? మీ పిల్లల వ్యవస్థ ఎట్లా ఉంది? అది మొక్కై ఉన్నప్పుడే కాస్త దాన్ని ఉంచుకోగలిగితే, దాన్ని కొద్దిగా సెట్ చేసుకోగలిగితే, దాన్ని చిన్నప్పటి నుండే చాలా జాగ్రత్తగా మనం ట్రీట్ చేసుకోకపోతే వాళ్ళు మానైన తర్వాత దాన్ని వంచాలంటే అది మనకి కాదు. అందులో ఈ రోజుల్లో పిల్లలు మనల్ని వస్తారు కానీ వాళ్ళు వంగే పరిస్థితులు అయితే. అందుకని మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ వ్యవస్థ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 3, మీరు అన్నింటినీ అర్థం చేసుకునే వ్యక్తులుగా బ్రతకడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు అడగండి, దేవునికి అడగండి. మీకు ఆటోమేటిక్గా జ్ఞానం ఉందనుకోండి, ఏం అడగాలో మీకు ఎలా దేవుని దగ్గర నుండి పొందాలో కూడా, ఎలా దేవుని యొక్క హృదయాన్ని సంతోషపరచాలో కూడా మీకు, తద్వారా మీరేమవుతారంటే అనుకున్న దానికంటే, అదే బైబిల్లో ఉంది, అడిగిన దానికంటే ఊహించిన దాని అత్యధిక చెప్పండి. అంటే జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా పొందుతాడు. జ్ఞానం లేని వ్యక్తి అయితే అడిగింది ఊహించింది కూడా వాడి బ్రతుకులో సంపాదించుకోవడం దేవుని వల్ల చేత కాకుండా పోతుంది. హల్లెలూయా. అందుకని చేతకాని దద్దమ్మల్లాగా బ్రతకటం దేవుని చిత్తము కాదు. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. బలపరచు క్రీస్తునందు, క్రిస్టోస్ అభిషేకం. హల్లెలూయా. దేవుని అభిషేకం మన మీదకి దిగి వస్తే మనం అన్నింటినీ చేయగలిగిన శక్తివంతులుగా మారుతాం. దేవుడి మాటల్ని దీవించును గాక. మనం లేచి నిలబడదాము, ప్రభువుకి స్తుతి చెల్లిద్దాము.